హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనం బిడ్డలు తప్పు చేసినప్పుడు వాళ్ళని రుద్దేస్తే, వాళ్ళని అణిచేస్తే, వాళ్ళని తోసేస్తే వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోతున్నారు. నీకు వాళ్ళకి కౌన్సిలింగ్ లేదు. ఇవాళ యవనస్తులకి సలహా చెప్పేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, బయటపడేటట్టు మార్గం చూపించేవాళ్ళు లేరు. తండ్రులు అయితే చాలా రోషం కలిగి ఉంటాడు. వాడు మొహం నేను చూడండి అంటాడు. అంతే. ఇంకా ఏంటంట, వాడు మొహం నేను చూడను. తండ్రి కొడుకు ముఖం, కొడుకు తండ్రి ముఖం చూడకుండా ఈ లోకంలో ఎట్లా బతుకుతారండి? తండ్రి కొడుకు ముఖం చూడకపోతే అసలు తండ్రా? తప్పిపోయిన కుమారుడు సమస్తం పాడు చేసుకొని పొందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందాం అనుకున్నాడు. బుద్ధి వచ్చి తిరిగి వస్తుంటే తండ్రి వాడు వస్తున్నాడు, రాడు కర్రలు తీసుకొని తరివేయండి రాడు. మొహం సిగ్గులేనాడా? ఆస్తంత పట్టుకుని మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు అన్నాడండి. వాడు ఇంకా దూరంగా ఉండగానే, వాడు దూరంగా ఉన్నప్పుడే చూశాడంటే అర్థం ఏంటండి? దూరంగా ఉన్నప్పుడే చూశాడంటే అర్థం ఏంటి? నా కుమారుడు నా దగ్గరికి తిరిగి రావాలి, వాడు ఏమైనా ఎట్టున్నా నేను చేర్చుకోవాలి అని ఎదురు చూస్తున్నాడు. దూరంగా ఉండాలి, పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని గబ్బు కొడతాడు. పెంట గబ్బు, పీతులు గబ్బు. పదులుగా చెప్పడం దగ్గర ఏ గబ్బు ఉంటుంది మరి చెప్పండి? మాసిపోయిన గడ్డము, మురికి. ఈయన చక్కటి డీసెంట్ ధనవంతుడైనా కానీ అదన్నీ మర్చిపోయాడు. ముద్దు పెట్టుకున్నాడు. వాడు వణికిపోతున్నాడు. నానా, నేను నీ ఇంట్లో నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు, నీ కూలోళ్ళలో నన్ను ఒకటిగా పెట్టుకో అని బతిమలాడుతున్నాడు. అవేం పట్టించుకోవడం లేదేనా? వెళ్ళి ఒరే బుద్ధి వచ్చిందా, సిగ్గొచ్చిందా, చెప్పినట్టు పడుంటావా, కుక్కలా పడుంటావా, అయితే ఇంటొకరా లేదా బయటికి పో అన్నాడా? మనమైతే అట్ట అంటాం, మనమైతే అలాగే అంటాం కదండి. వచ్చాడు, ప్రేమ చూశాడు, తండ్రి ప్రేమ. కుమిలిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవునికి విరోధంగా, నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించండి పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ఇంట్లోని తీసుకుని వెళ్ళి ప్రశస్త వస్త్రం ధరింపజేయండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలుకి జోడు తొడగండి. ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికను, చచ్చిపోయి బ్రతికాను, మనం సంతోషించమని ఆర్భాటం చేశాడు. ఇవాళ పరలోకపు తండ్రి తప్పిపోయిన వారు తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడండి. లోకంలో, పరలోకంలో సంతోషం ఎప్పుడు కలుగుద్దంటే, ఒక్క తప్పిపోయిన గొర్రె రక్షించబడినప్పుడు పరలోకానికి సంతోషం కలుగుద్దంటే, మనం ఒక ఆత్మను రక్షించినప్పుడు మన ప్రభువు సిలువ వేయబడిన దూతల ఎదుట ఉన్న ప్రభువు తాను కార్చిన రక్తం వృధా కాలేదని ఆయన మనల్ని సంతోషిస్తాడు. దయచేసి మీ ఇళ్లలో ఉన్న తప్పిపోయిన పిల్లల పేర్లు పెట్టుకొని ప్రార్థన చేయండి. మీరు వారికి, వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసు. మీరు మళ్ళీ తప్పని ఆర్డర్ అన్నట్టు ఒక జడ్జి గారిలాగా సుత్తి తీసుకొని వాళ్ళు నెత్తిని కొట్టొద్దు దయచేసి. ఏంటంటే వారికి బయటపడే మార్గం కావాలి. ఇప్పుడు వారికి విడుదల పొందే శక్తి కావాలి. ఇప్పుడు అది నీ దగ్గర లేదు, నువ్వు విడిపించలేవు. తాగుళ్ళో ఉన్నోడు నువ్వు నేను మార్చగలిగితే యేసుప్రభు అక్కర్లేదండి. ఓ చెడిపోయినోడిని మంచోడిని చేయడానికి మందులు మాకులు పనికొస్తే యేసుప్రభు ఈ లోకంలోనికి రక్షకుడిగా రానుండని అవసరం లేదు, వచ్చి ఉండేవాడే కాదు. కానీ దేవుని శక్తి కావాలి. మనకు అసాధ్యమైనవి ఆయన చేస్తాడు కనుక, నా బిడ్డను మార్చు అని ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలను మన కుటుంబాల్లో జరిగిస్తాడు. నీ బిడ్డలందరూ నీతో ఉన్నారా? నీ బిడ్డలు నీతో ఉన్నారా? భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఏక మనసు కలిగి ఉన్నారా? మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ కాలేజీలో చదువుతున్నారో, ఏమేమి సంపాదించారో, ఎన్ని ఇళ్ళు కట్టారో, ఏంటేంటి చేస్తున్నారో, నీ బిడ్డల కొరకు భవిష్యత్తు కొరకు ఎన్ని స్కీమ్స్ కట్టారో, ఎన్ని ఇన్సూరెన్సెస్ కట్టి పెట్టారో, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ బిడ్డలు దేవుని రాజ్య వారసులు ఉన్నట్లు, మీ బిడ్డలు మీరు వెంబడించిన మీ ప్రభు అయిన క్రీస్తును వెంబడించినట్లు వారికి పునాది వేశారా? లేకపోతే ఈరోజు నీ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించు. ఆయన చేతులకి అప్పగిస్తే 6 పనులు మనం చేయాలి, 7వ పని ఆయన చేస్తాడు. మనం చేయగలిగినంతా మనం చేస్తే ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఎంతమంది మోసుకొచ్చారో తెలుసా అండి? 4 మోసుకొచ్చారు. మోసుకొచ్చి ప్రభు ముందు దింపాడు కాబట్టి వాడికి స్వస్థత వచ్చింది. ఎందుకంటే వాడంతటా వాడు రాలేడు. నువ్వు వచ్చాయి అంటే రాలేడు. వాడిని మోసుకురావాలి, వాడిని ప్రేమతో పిలవాలి, వారి కోసం ప్రార్థన చేసి పిలవాలి. ఎవరన్నా చెప్పిన మాట వినకపోతే ప్రార్థన చేసి చెప్పండి, వింటారు తప్పకుండా. వింటం లేదని అనొద్దండి. వినని వారికి వినను వినకపోయినను చెబుతూనే ఉండాలి. ఒక విషయం,
వినే చెప్పేది ప్రార్థనతో చెబితే దేవుడు మారుస్తాడు. అగస్టిన్ అనే ఒక వ్యక్తి తల్లి 33 సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆ కుర్రోడు కోసం. ఒరే, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను అప్పగించుకున్నాను రా, నువ్వు దైవజనుడు అవ్వాలరా అంటే నిన్నెవడు అప్పచెప్పకమన్నాడు, నా ఇష్టం అని తాగుబోతుగా వ్యభిచారిగా లోకంలో తిరుగుతుంటే తల్లి కన్నీటితో ప్రార్థిస్తూనే ఉంది ఓపికతో 33 సంవత్సరాలు. అద్భుతంగా అగస్టిన్ మారాడు. ఆది సంఘంలో సెంట్ అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ అని పేరు పెద్దాడు. ఆయన తన సాక్షిలో రాశాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను సాతాను వలయములో నుండి దేవుని రాజ్యంలోని కొట్టుకొని వచ్చేసాను. ఎందులో కొట్టుకొచ్చాడట? నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చేసాను. నా చేత కాలేదు నా రావటం, కానీ ఆ కన్నీటి ప్రార్థన నన్ను దేవుని వారసుడిగా కొట్టుకొచ్చేసిందని చెప్పాడు. ప్రార్థించే తల్లి బిడ్డలను సంపాదించుకుంటుంది. ప్రార్థించే తండ్రి కుటుంబాన్ని కట్టుకుంటాడు. ప్రతి తండ్రి ఒక యాజకుడిగా ఉండాలని. ఒక యాజకుడు పురుషుడు మారాలి. స్త్రీలు ఎంతకాలం, మా అమ్మ మారి 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది మా నాన్న కోసం. మా నాన్న ఒక్కడే మారాడు, కానీ మేము మొత్తం కుటుంబంతో మారింది. ఎప్పుడు పురుషుడు ఇంటి యజమాని మారాడో 3 నెలల్లో కుటుంబంతో మారిపోయింది. మళ్ళీ 12 సంవత్సరాలు పట్టలేదు. ఇక పురుషుడు మారితే, తండ్రి మారితే కుటుంబానికి గొప్ప కార్యం. యెహోషువ గురించి మీరు ఎన్ని గొప్ప సత్యాలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో నుండి మనం నేర్చుకోగలమో. ఒక వ్యక్తి ఇన్ని విధాలుగా దేవుడి చేతుల్లో ఆరితేరిన వాడిగా ఉంటాడా అన్నది ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యం, తన ఇంటి వారందరినీ ప్రభు కొరకు సంపాదించుకున్నాడు. దేవుడు మనకును మన ఇంటి వారందరినీ ప్రభు కొరకు సంపాదించుకున్నట్టుకు సహాయము చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ ఒక్కసారి చూడయ్యా. మా కుటుంబాల్లో చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా, మూలబడిన వాళ్ళు ఉన్నారయ్యా. తండ్రి, ఐక్యత లేదు మా ఇంటిలో, ప్రేమ లేదు మా ఇంటిలో, సమాధానం లేదు మా ఇంటిలో. అన్నీ ఇబ్బందులే, అన్నీ శోధనలే, అన్నీ పోరాటాలే. అయ్యా, ఒక్కసారి నన్ను, నా ఇంటిని దర్శించు నాయన. ఒక్కసారి మా గృహాన్ని దర్శించు నాయన. జక్క ఇంటికి వచ్చిన రక్షణ మాకు దయచేయ్యా. తండ్రి, యెహోషువ వలె నేను, నా ఇంటి వారు యెహోవానే సేవించుదామని చెప్పగలుగుటకు సహాయం చేయ్యా. నబహు కుటుంబం వలె మా కుమారులు, కోడళ్ళు, మా కుమార్తెలు, మా అల్లుళ్ళు నిన్ను నమ్ముకోవడానికి సహాయం చేయను ఆయన. కుటుంబం అంతా ఐక్యత కలిగి నీ పని చేయడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయ్యా. మా బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారని పట్టించుకోగలిగిన మనసు మాకు దయచేయి. ప్రార్థించగలిగిన మనసును మాకు దయచేయి. హెచ్చరించగలిగిన మనసును మాకు దయచేయి. ఆదరించుకునే మనసు మాకు దయచేయి. ఆ బిడ్డలు విడిపించబడినట్లుగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకోవడానికి మాకు సహాయం చేయి తండ్రి. నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని యొక్క సహాయమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి
జీవితాంతం నీకై బ్రతికేదా